మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే తమను ఎంపీగా గెలిపిస్తాయని సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం రోడ్డు డ్రైనేజీ సమస్యలతో కూరుకుపోయిందని, తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే సమస్యలు లేని పార్లమెంటుగా తీర్చిదిద్దుతానన్నారు. తనకు 25 రోజులు అందుబాటులో ఉండి పార్టీ కోసం పనిచేసి తనను గెలిపిస్తే ప్రజల కొరకు 5 సంవత్సరాలు పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఇబ్రాహీంపట్నం నుంచి లేబరింగ్ మండలి నుంచి ఇక్కడ నీళ్లు వర్షాకాలంలో మొత్తం ఇక్కడ వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు నిజంగా దీన్ని అభివృద్ధి చేస్తే తప్ప, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి కాదు. కాబట్టి పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ 1,00,00,000 కోట్ల నిధులతోని అభివృద్ధి చేస్తే తప్ప ఈ మల్కాజ్గిరి డ్రైన్ ప్రాబ్లం పోదు. లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఏ నియోజకవర్గం అయినా కూడా పెద్ద ఎత్తున మహిళలు, యువకులంతా కూడా సునీతారెడ్డి గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంత్రిగా 2 సార్లు చేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిపేయడం కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా సునీతారెడ్డి గారి దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది 6 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇది అప్పట్లోనే సునీతారెడ్డి మరి ఈ ప్రాంతం నుంచి గెలిపించేది ఉన్నది. మరి 14 కాన్సిల్ అయినాక కూడా గెలిపించేది.